హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు పిక్చర్లో ఏదైతే ఉందో ఆ విధంగా రెడీ అవుతుందన్నమాట బొమ్మ అనేది. అంటే సోఫాలో రాణి గారు, అంటే పాతకాలంలో రాజులు రాణులు ఇలాంటివన్నీ ఉండేవి కదా ఫ్రెండ్స్. అంటే ఒకప్పుడు దృశ్యాన్ని మనం చిత్రీకరించామన్నమాట. అంటే రాణి గారు సోఫాలో పడుకున్నట్లు, అలాగే సేవకురాలు తనకి ఇసిరికర్రతో విసరడానికి పట్టుకున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. ఆ విధమైన డ్రాయింగ్ అనమాట ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఏదైతే మీకు లుక్ చూపించానో ఆ విధంగా బొమ్మ అనేది వస్తుందన్నమాట. చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి రాణి గారు అనమాట, అంటే సోఫాలో చెయ్యి కింద పట్టుకొని అట్లా పడుకున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్ డ్రాయింగ్ అనేది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి గొలుసు అనమాట, అంటే హారాలు నగలు ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ రాణి గారంటే. అందుకని చూడండి నేను క్యూన్ అనమాట, రాణి అనమాట. చూడండి గొలుసు అలా వేశాను. అలాగే చూడండి మనకి ఎక్కడన్నా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడు ఎక్కడన్నా మనకి డార్క్ చేసుకోవాలన్నా లేకపోతే కరెక్ట్ చేసుకోవాలన్నా రబ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్ చెయ్యి అనమాట క్యాజువల్గా వదిలేసినట్లుగా కుడి చెయ్యి, అలాగే ఎడం చెయ్యి మాత్రం తల కింద చెయ్యి ఇట్లా పెట్టినట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి రాణి గారు అనమాట సోఫాలో క్యాజువల్గా పడుకున్నట్లుగా అనమాట. శారీ కట్టుకుంది ఫ్రెండ్స్, చీర మీద ఉన్నట్లుగా వేశాను. చూడండి నేను సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, హెవీ డిజైన్స్ ఏమీ ఎక్కువగా వేయలేదు. చూడండి అలాగే చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. పాదాలు రెండు అట్లా అంటే పడుకునేటప్పుడు ఆ యాంగిల్లో అనమాట, ఇక్కడ ఏదైతే డ్రాయింగ్ వేశానో ఆ యాంగిల్లో పడుకున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. అంతా చీర అనమాట, కుచ్చుళ్ళు అనమాట, లైన్స్ పక్కన లైన్స్ వేశాను. అలాగే శారీ అనేది కొంచెం కిందకి సోఫాలో నుంచి కిందకి జారుతున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్ చీర అనేది అలా వేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. పైటన్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్. అలాగే సోఫా అనమాట. చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్ నేను సింపుల్గా వేశాను ఫ్రెండ్స్ శారీ అనేది. అలాగే డిజైన్ అయితే జస్ట్ రౌండ్ మోడల్ లాగా ఫ్లవర్ లాగా దిద్దాను, రౌండ్ లాగా దిద్దాను అనమాట. నేను చూపిస్తాను ఫ్రెండ్స్ శారీ మీద రాణి గారికి. అలాగే చెలికత్తెకైతే ఏమీ కలర్స్ వర్క్ మాత్రమే వేసాను, డిజైన్స్ ఏమీ వేయలేదన్నమాట. చూడండి అప్పటి కాలంలో ఎలా అయితే ఉంటుందో పిక్చరు ఆ విధంగా డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. నాకైతే చాలా న్యాచురల్గా చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా నాకు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన డ్రాయింగ్స్ నేను తప్పకుండా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి అదిగోండి ఇసిరికర్ర రౌండ్గా ఎలా అయితే చుట్టానో సేమ్ అదిగో పాతకాలంలో అలాంటి మోడల్ ఇసిరికర్రలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పట్టుకుంది క్యాజువల్గా ఆ డిజైనే సేమ్ రాణి గారికి శారీస్లో వేశాను అనమాట. రౌండ్ చుట్టినట్లుగా వేశాను, అక్కడక్కడ చిన్న చిన్న పూలుగా చుట్టాను ఫ్రెండ్స్. చూడండి నాకైతే ఓవరాల్ లుక్ అయితే చాలా నచ్చింది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి అలాగే మనకి కర్టెన్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ పాతకాలంలో కూడా అలా కర్టెన్లు ఉన్నట్లుగా వేశాను అనమాట. వెనక డిజైను సింపుల్గా వేశాను, దానికి కూడా రౌండ్ చుట్టుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. జస్ట్ అంటే ఎంటీగా ఉంటే అంత లుక్ రాదని జస్ట్ అదొక్క మోడలే వేశాను ఫ్రెండ్స్. ఇంకా వేరే డిజైన్స్ ఏమీ వేయలేదు, న్యాచురల్గానే ఉంచాను. చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి అదిగోండి రౌండ్ చుట్టుకుంటా వచ్చాను అనమాట, రివర్స్ రౌండ్ కిందకి చూపించినట్లుగా రౌండ్ చుట్టాను ఫ్రెండ్స్. రౌండ్ చుట్టుకుంటూ వచ్చాను కిందకి, అంటే నేల వైపు చూపిస్తున్నట్లుగా రౌండ్ చుట్టాను. అదిగోండి చూడండి సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, రౌండ్ చుట్టుకుంటూ వేసాను అనమాట. వేసి నేను అదంతా కెట్టెన్ అంతా కూడా పింక్ కలర్ రుద్దాను ఫ్రెండ్స్. రాణి గారికి ఏమో ఆరెంజ్ కలర్ అండ్ వైలెట్ కలర్ రుద్దాను. అలాగే చెలికత్తెకు వచ్చేసి బ్రౌన్ కలర్ ఏమో బ్లౌజ్ వేశాను, బ్లూ కలర్ శారీ లాగా వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ అయితే నాకు ఇక్కడ నచ్చిన కలర్స్ వేయడం జరిగిందనమాట. చూడండి ఫ్రెండ్స్ నాకైతే కలర్స్ వేసాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సింపుల్గా ఉంది, చాలా గ్రాండ్ లుక్గా అనిపించింది ఫ్రెండ్స్. హెవీగా బాగుందనమాట, చాలా చూడటానికి చక్కగా అనిపించింది.
చూడండి అంతా అయిపోయిన తర్వాత బ్లాక్ జెల్ పెన్ పెట్టి అవుట్లుక్ అంతా హెవీ చేసుకున్నాను ఫ్రెండ్స్. అవుట్లుక్ అంతా బ్లాక్ జెల్ పెన్ పెట్టి వాడాను. వేసాక తర్వాత కలర్స్ అనేది వేసాను అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, సోఫాకి కూడా డిజైన్ లాగా వేశాను. అంటే బ్రౌన్ కలర్, అంటే చెక్క మోడల్ లాంటివి వేశాను. అంటే మనకి ఏంటంటే జస్ట్ సోఫా సెట్ కూడా చెక్కతోనే తయారవుతుంది కాబట్టి నేను బ్రౌన్ కలర్ వాడాను అనమాట. ప్రజెంట్ అయితే మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏదైనా వేరే కలర్స్ వేసుకోవాలంటే వేసుకోండి, నో ప్రాబ్లం. సింపుల్గా వేసాను అనమాట. హెవీగా ఏమీ వేయలేదు. పెద్ద పెద్ద డిజైన్స్ అయితే మీకు కూడా కష్టంగా ఉంటుంది. సింపుల్గా వేశాను ఫ్రెండ్స్. ఇక్కడ గొలుసు అన్ని ఆభరణాలు అన్నీ కూడా నేను డబల్ లైన్తో బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేశాను. వేసి కలర్స్ అనేది వేశాను అనమాట. చూడండి బ్యాంగిల్స్ చెయ్యేమో నార్మల్గా వదిలేసినట్లు, పైటంచేమో సోఫా లైన్చి కిందకి కొంచెం పడుతున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి శారీ అనమాట, సింపుల్గా వేశాను ఫ్రెండ్స్. అంటే శారీ అట్లా కుచ్చులతో వేశాను అనమాట. అలాగే పాదాలు ఒక పాదం మీద ఒక పాదం పెట్టినట్లుగా వేశాను అనమాట ఫ్రెండ్స్. సోఫా అనమాట, సోఫా డిజైన్ అంతా కూడా చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సింపుల్గా చాలా అందంగా అనిపించింది. చూడండి కలర్స్ వేస్తే ఇంక ఎక్సలెంట్గా ఉంటుంది. బొమ్మ అయితే నాకు డిజైన్ వేసాను అనమాట కాళ్ళ దగ్గర. మీ ఇష్టం ఫ్రెండ్స్, నార్మల్గా వదలాలన్నా వదలండి. నేనైతే డిజైన్ లాగా వేశాను. అంటే రాణి గారులకి, మహారాణులకి వాళ్ళకి కొంచెం అందంగా ఉంటుందని డెకరేట్ చేశాను అనమాట. కోళ్ళు అదే సోఫా కోళ్ళు. మీ ఇష్టం ఫ్రెండ్స్, నార్మల్గానే వదలొచ్చు. చూడండి నేను బోర్డర్ అయితే బ్రౌన్ కలర్ వేశాను చెలికత్తకి, అలాగే బ్లౌజు బ్రౌన్ వేశాను. అలాగే శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్ వాడాను. శారీ అంతా అంటే సింపుల్గా వేశాను ఫ్రెండ్స్. ఏం డిజైన్ ఏం వేయలేదు, జస్ట్ 2 కలర్సే వాడాను. పైటంచేమో చేత్తో ఇట్లా మీద వేసుకున్నట్లుగా వేశాను అనమాట. చూడండి అలాగే ఇసురకర్ర అప్పట్లో కాలంలో ఎక్కువగా పింక్ కలర్ ఉండేది కదా ఫ్రెండ్స్, అందుకని నేను పింకే వేశాను అనమాట. విసిరి కలర్లు చూడండి మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏదైనా వేరే కలర్స్ వేసుకోవాలన్నా నో ప్రాబ్లం వేసుకోండి. అలాగే బాడీ అంతటికి కూడా స్కిన్ టోన్ వేశాను ఫ్రెండ్స్. ఫేస్కి అంతా ఎక్కువగా ఏ కలర్స్ యూజ్ చేయలేదు, సింపుల్గా వాడాను అనమాట. చూడండి అలాగే కర్టెన్ అన్నిటి కూడా పింక్ వేశాను. అలాగే రాణి గారికి అదిగో చూడండి రౌండ్ చుట్టాను అనమాట, డైరెక్ట్గా వేశాను ఫ్రెండ్స్. శారీకి చూడండి వైలెట్ కలర్ వేశాను అనమాట. వైలెట్ కలర్ అంటే డార్క్ నిండు సిరాబును అన్నట్లుగా ఉంది ఫ్రెండ్స్, దగ్గరగా చెప్పాలంటే. మళ్ళీ ఆరెంజ్ అనమాట, శారీ అంతా కూడా ఆరెంజ్ వేసాను అనమాట. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఆరెంజ్ శారీ అన్నట్టు. లుక్ అయితే చాలా అందంగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ వాడాను. నిండు సిరాబునుగు ఫ్లవర్స్ లాగా రుద్దాను అనమాట, రౌండ్ చుట్టాను, ఆరెంజ్ వేశాను. లుక్ చూడండి ఫ్రెండ్స్, అంటే పైటంచు వేసాను అనమాట. ఎక్కువగా ఏమీ వేయలేదు ఫ్రెండ్స్, న్యాచురల్ లుక్తో వేసాను. అలాగే జడ అనమాట, జడకి బ్లాక్ వేశాను. చూడండి నాకైతే కలర్స్ వేసాకైతే ఎక్సలెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. నార్మల్ లుక్ కన్నా కూడా కలర్స్ వేసాక బ్రైట్గా చాలా అందంగా అనిపించింది. చెలికత్తకేమో కుప్ప పెట్టాను అనమాట, కుప్ప. చూడండి ఫ్రెండ్స్ లుక్. అలాగే ఫ్లవర్ కూడా పెట్టాను అనమాట, ఆరెంజ్ ఫ్లవర్ లాగా వేశాను. లిప్స్కి ఆరెంజ్ వేశాను. చూడండి కలర్స్ వేసాక చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంత అందంగా అనిపిస్తుందో, చాలా నచ్చింది నాకైతే. చూడండి అలాగే నేను చెప్పాను కదా, సోఫాకి వచ్చేసి బ్రౌన్ కలర్ వాడాను ఫ్రెండ్స్, మొత్తం బ్రౌన్ వాడాను. జస్ట్ ఒక చిన్న డిజైన్ లాగా వేశాను, మొత్తం బ్రౌన్ వేశాను అనమాట. అలాగే మనకి కర్టెన్ వచ్చేసి పింక్ కలర్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. చూడండి మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా అందంగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.